morning, students. Good morning, Good madam. morning. అయ్యో అమ్మ వినిపిస్తుందా? హలో. మ్మ్. ఇంకా వినిపించదంటావా? హలో. పాపం బాగానే వచ్చాయి ఈరోజు. పెట్టేస్తున్నాను. అది అప్పటి వరకు ఉంటుంది.
ఒక్కోసారి 10 minutesకే ఇచ్చేస్తున్నాను. అమ్మయ్య వచ్చేసిందా? ఏది వచ్చిందా? గుడ్ మార్నింగ్. హలో మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ప్రీవియస్ క్లాస్లో మనం స్ట్రైట్ లైన్ గురించి నేర్చుకున్నాం. ఒకసారి స్ట్రైట్ లైన్ నార్మల్ ఈక్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. మనం స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్. మనకి డేటా ఇస్తాడు, ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇచ్చి ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ అన్నప్పుడు మనం ఫస్ట్ y ఈక్వల్ టు వాడు ఒకవేళ లైన్ కనుక వాడు ఇచ్చేస్తాడు y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. వాళ్ళ ఇవ్వకపోతే y ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అలా కూడా ఇవ్వచ్చు. ఏ నాట్ ప్లస్ a1x అలా ఇచ్చినప్పుడు మన నార్మల్ ఈక్వేషన్ దాన్ని కన్వీనియంట్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ దీని యొక్క నార్మల్ ఈక్వేషన్స్, దీని డేటా చూసాం. నార్మల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి? ఇదేంటిది? స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ లేదా స్ట్రైట్ లైన్ లేదా లైన్ అనొచ్చు. దీని నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి? ద నార్మల్ ఈక్వేషన్స్ ఆర్ చెప్తారా? నార్మల్ ఈక్వేషన్స్ ఆల్రెడీ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసాం ప్రాబ్లమెటిక్లో. నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి? సిగ్మా y ఈక్వల్ టు na ప్లస్ సిగ్మా b ఇంటూ ఎక్స్, b ఇంటూ సిగ్మా ఎక్స్. xy ఈక్వల్ టు a ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ b ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. చూడండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మనం y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ దీనికి నార్మల్ ఈక్వేషన్స్ ఈజీగా ఫామ్ చేయొచ్చు అని చెప్పాను. సిగ్మా y అంటే y వాల్యూస్ మొత్తం యాడ్ చేయడాన్ని సిగ్మా సమ్మేషన్ అంటాం. నెక్స్ట్ na ప్లస్ b ఇంటూ సిగ్మా ఎక్స్, సిగ్మా ఎక్స్ ఇంటూ y ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ b ఇంటూ సిగ్మా ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఇది స్ట్రైట్ లైన్ యొక్క నార్మల్ ఈక్వేషన్స్. ఏమి టేబుల్లో ఫామ్ చేయాల్సినవి ఏమిటి? ఎక్స్ ఆల్రెడీ మనకి y అనేది డేటా ఇస్తాడు, దాని నుంచి మనం ఇక్కడ ఏం ఫామ్ చేయాలో మనకి ఇక్కడ కనిపిస్తుంది చెప్పాను. ఏంటిది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది? సిగ్మా ఎక్స్ అంటే ఈ వాల్యూస్ యొక్క సిగ్మా ఎక్స్, సిగ్మా వై అంటే ఈ వాల్యూస్ అన్ని వై వాల్యూస్ అన్ని టోటల్ చేయగా వచ్చిన దాన్ని డినోట్ చేయడాన్ని సిగ్మా వై సమ్మేషన్ వై. నెక్స్ట్ ఏం కనిపిస్తుంది మనకి? సిగ్మా ఎక్స్ వై, సిగ్మా ఎక్స్ ఉంది, ఇక్కడ సిగ్మా ఎక్స్ ఉంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ వై ఇవన్నీ యాడ్ చేసి వాల్యూస్ తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ని సాల్వ్ చేయడాన్ని మనం స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తాం. ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ద ఫాలోయింగ్ డేటా అని ఇచ్చినప్పుడు నార్మల్ ఈక్వేషన్స్ టేబుల్ ఇలా ఫామ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఆర్ పారాబోలా. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏమంటామంటే పారాబోలా. ఈ పారాబోలాకి ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే ఏంటి? పాలినామియల్లో డిగ్రీ 2 ఉంటే దాన్ని సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటాం. ఎలా ఉంటుంది అది? ఏ ప్లస్ వై ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ఇలా ఉంటుంది ఈక్వేషన్. ఫిట్ ఏ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఆర్ పారాబోలా ఇన్ ద ఫాలోయింగ్ డేటా అంటారు. y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ఇలా ఉంటుంది ఈక్వేషన్. ఇలా ఉంటుంది, ఇలా తీసుకుంటాం. దీనికి నార్మల్ ఈక్వేషన్స్, ద నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్
ఈక్వేషన్స్ ఎలా ఉంటుంది చూడండి. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, దీని యొక్క నార్మల్ ఈక్వేషన్స్ని సిగ్మా వై ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పి ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ సి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇలా తీసుకుంటాం ఒకటి. ఇక్కడ 3 నార్మల్ ఈక్వేషన్స్ వస్తాయి. దట్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి. xy ఈక్వల్ టు ఇక్కడ ఏ ఇంటూ సిగ్మా ఎక్స్, ఈ రెండు కాన్స్టెంట్సే కదా, ఈ కాన్స్టెంట్స్ మనం ఏగా తీసుకుంటాం. ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ సి ఇంటూ సిగ్మా ఎక్స్ క్యూబ్. మళ్ళీ నెక్స్ట్ ఈక్వేషన్ని మళ్ళీ ఎక్స్తో మల్టిప్లై చేయాలి. దీన్ని మళ్ళీ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ వై ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ క్యూబ్ ప్లస్ సి ఇంటూ సిగ్మా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క నార్మల్ ఈక్వేషన్. ద నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇది 3 అన్నమాట. ఈ 3ని సెకండ్ డిగ్రీ నార్మల్ ఈక్వేషన్స్ అంటాం. ఈ మూడు గుర్తుంటేనే మనము, ఇది ఎస్ఏ క్వశ్చన్, స్ట్రైట్ లైన్ కానీ ఇది కానీ స్ట్రైట్ లైన్ ఒక్కొక్కసారి 5 మార్క్స్ కూడా ఇవ్వచ్చు, 10 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఫామ్ చేయమంటే కనుక నార్మల్ ఈక్వేషన్ 5 మార్క్స్కి ఇవ్వచ్చు. నార్మల్ ఓన్లీ నార్మల్ ఈక్వేషన్స్ అడుగుతాడు. రైట్ నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. అప్పుడు ఈ నార్మల్ ఈక్వేషన్స్ అని ఇలా తీసుకుని స్ట్రైట్ లైన్ తీసుకుని స్ట్రైట్ లైన్ యొక్క నార్మల్ ఈక్వేషన్స్ ఇలా చూపిస్తే దానికి మనకి 5 మార్క్స్ ఇస్తాడు. చూడండి ఇక్కడ ఈ నార్మల్ ఈక్వేషన్స్ ఇలా తీసుకున్నా మనకి డేటా ఇచ్చినప్పుడు ఏమేమి టేబుల్లో ఏమేమి ఫామ్ చేయాలో దీన్ని చూస్తే మనకి అర్థమవుతుంది. మనకి ఎక్కడైనా మర్చిపోయినా కానీ టేబుల్లో మనకి ఏమేమి కావాలో ఇక్కడ తెలుస్తుంది. చూడండి ఆల్రెడీ ఎక్స్ వాడిస్తాడు, వై ఇస్తాడు, డేటాలో ఎక్స్ వై ఇస్తాడు. నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది చూడండి, ఫస్ట్ దాంట్లో ఎక్స్ వై సమ్మేషన్ కదా ఈ రెండు. తర్వాత ఏముంది చూడండి ఎక్స్ స్క్వేర్, తర్వాత ఎక్స్ క్యూబ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. ఇంకా ఏమున్నాయి చూడండి ఇక్కడ సిగ్మా ఎక్స్ వై ఉంది కాబట్టి నెక్స్ట్ ఎక్స్ వై, నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ వై. ఇన్ని ఫామ్ చేయాలి. టేబుల్లో ఇన్ని వస్తాయి ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ వై. ఇవన్నీ యాడ్ చేసుకుని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే, నార్మల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఆ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకు ఏ వాల్యూస్ వస్తాయి, ఏబిసి వాల్యూస్ వస్తాయి. ఆ ఏబిసి వాల్యూస్ని మనం తీసుకున్న ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే సెకండ్ డిగ్రీ బెస్ట్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అని చెప్తాం. ఈ విధంగా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ని ఫామ్. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ తీసుకున్నాం, సెకండ్ డిగ్రీకి నార్మల్ ఈక్వేషన్ తీసుకున్నాం. నార్మల్ ఈక్వేషన్ తర్వాత ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలో దాన్ని టేబుల్ ఫామ్లో తీసుకున్నాం. టేబుల్ ఫామ్లోంచి మళ్ళీ వచ్చిన సమ్మేషన్స్ అన్నీ యాడ్ చేయగా వచ్చిన వాల్యూస్ అన్నీ ఈ సెకండ్ డిగ్రీ నార్మల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఏబిసి వాల్యూస్ వస్తాయి. ఆ ఏబిసి వాల్యూస్ తీసుకెళ్ళి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ అంటే y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే మనకి బెస్ట్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. దీని మీద ఫార్ములా దీని మీద ప్రాబ్లం చూద్దాం. Fit a parabola of or second degree equation of the to the following data. ఎస్ఏ క్వశ్చన్ అమ్మ 10 మార్క్స్ క్వశ్చన్స్. ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అడిగేది. ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చాడు, వై వాల్యూస్ ఎక్స్ వై. ఎక్స్ వాల్యూ 0,
1 2 3 4. Next 1.0, 1.8, 1.3, 2.5, 6.3. ఇది డేటా. ఏమన్నాడు? ఫిట్ ఏ పారాబోలా ఆర్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ టు ద ఫాలోయింగ్ డేటా. అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. దానికి మనం డేటా ఇచ్చాడు, ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇచ్చాడు. దీని నుంచి మనం ఫస్ట్ మనం అక్కడ ఏమి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇవ్వలేదు కాబట్టి సొల్యూషన్లో మనం ద సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఈజ్ అని తీసుకోవాలి. ద సెకండ్ డిగ్రీ equation. The second degree equation is a plus bx plus cx square y equal to ఇలా తీసుకున్న తర్వాత దీనికి నార్మల్ ఈక్వేషన్స్. ద నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ parabola or second degree equation. Second degree equation నార్మల్ ఈక్వేషన్స్ ఆల్రెడీ మనం తెలుసు. మనకి ఏంటి? సిగ్మా వై ఈక్వల్ టు n ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ సి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ వై a into sigma x plus b into sigma x square plus c into sigma x cube. Sigma x square y a into sigma x square plus b into sigma x cube plus c into sigma x to the power of 4. ఇవి నార్మల్ ఈక్వేషన్స్. నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ సెకండ్ డిగ్రీ. నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఈ నార్మల్ ఈక్వేషన్స్ వచ్చినాయి. మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలో తెలిసిపోతుంది. ఎక్స్ వై వాడిచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ వై ఇవి క్యాలిక్యులేట్ చేయాలి. టేబుల్లో ఎక్స్ y x square x cube x to the power of 4 xy x square y అవే కదా మనకున్నవి నార్మల్ ఈక్వేషన్స్లో. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. దానికి మనకి ఎక్స్ వై ఏమి ఇచ్చాడో తీసుకుందాం. ఎక్స్ వాల్యూస్ 0 1 2 3 4 0 1 2 3 4. Zero, 1 2 3 4. Y values 1.0 1.8 1.3 2.5 6.3 ఇలా ఇచ్చాడు వాల్యూస్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ చూద్దాం. 0 1 4 9 16. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ 0 1 8 27 64. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 1 16 81 256 81 256. ఎక్స్ వై 0 1.8 6 2.6 7.5 12 24 25 అంటే 22.5
4 వరకే ఇచ్చాడు మనకి. 7.5, 25.2, లాస్ట్ది x స్క్వేర్ y, 0, x స్క్వేర్ కదా 1.8, 4 into 2.6, 5.2, 9 x స్క్వేర్ కదా 9 into ఇక్కడ తీసుకోండి 9 into 7.5, 9 into 7.5, 22.5, లాస్ట్ 25, 16 into y, 16 into 6.3, that equal to 100.8, 100.8 టేబుల్ ఎలా ఫామ్ చేసాం. దీనికి సమ్మేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. యాడ్ చేస్తున్నాం వాల్యూస్ అన్ని. సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది చూడండి, 7, 9, 10. సిగ్మా వై క్యాలిక్యులేట్ చేయండి. సిగ్మా ఎక్స్ స్క్వేర్ 10, 14, 30. సిగ్మా ఎక్స్ క్యూబ్ 100. సిగ్మా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 354 అండి. సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై ఈక్వల్ టు 130.3, 130.3. ఈ విధంగా టేబుల్ ఫామ్ చేసిన తర్వాత నార్మల్ ఈక్వేషన్స్ తీసుకోండి. టేబుల్ రఫ్ చేసేస్తున్నాను. నార్మల్ ఈక్వేషన్స్, ద నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ second degree. Firstly, sigma y equal to na plus b into sigma x plus c into sigma x square. Sigma xy equal to a into sigma x plus b into sigma x square plus c into sigma x cube. Sigma x square y equal to a into sigma x square plus b into sigma x cube plus c into sigma x to the power of 4. Values substitute చేద్దాం. Substitute sigma x, sigma y, sigma x square, sigma x cube, sigma x to the power of 4, sigma x square y, sigma xy. Sigma xy note చేయలేదు. Sigma xy equal to 37.1. ఇవిలా వచ్చిన వాల్యూస్. ఇవి నార్మల్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈక్వల్ ఫస్ట్ సిగ్మా వై ఉంది. సిగ్మా వై ఈక్వల్ ఎంత? సిగ్మా వై ఈక్వల్ టు 12.9. నెక్స్ట్ ఎన్ఏ అంటే ఎన్ని మనకి ఇచ్చాడు? ఎక్స్ వాల్యూస్ 1, 2, 3, 4, 5 ఇచ్చాడు. కాబట్టి 5A ప్లస్ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 10B plus sigma x square equal to 30c. Next sigma xy equal ఎంత ఇప్పుడే చూసాం 37.1. a into sigma x అంటే a. sigma x equal to ఎంత ఇప్పుడే చూసాం 10 plus b into sigma x square. Sigma x square equal to 30 plus c into sigma
సిగ్మా ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 100c. ఇది ఒకే ఈక్వేషన్. లాస్ట్ది సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై అంటే దట్ ఈక్వల్ టు 130.3 a ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 30a 100b ప్లస్ సిగ్మా ఎక్స్ టు ద పవర్ 4 354c. ఈ ఈక్వేషన్స్ని 1 2 3 సాల్వ్ చేయండి. ఈజీగానే ఉన్నాయి కదా, సింగిల్ డిజిట్లో. ఇక్కడైతే ఓన్లీ పాయింట్స్లో ఉన్నాయి, ఇవన్నీ ఈజీగానే ఉన్నాయి. ఫస్ట్ ఈక్వేషన్ని 3 పెట్టి మల్టిప్లై చేస్తే 30. బి క్యాన్సిల్ చేయొచ్చు ఈజీగా. లేదా ఏ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ని సాల్వింగ్ 1 and 2 2 ఈక్వేషన్ని ఎంతతో మల్టిప్లై చేస్తాం? 2తో మల్టిప్లై. ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తే విచ్ ఇంప్లైస్ ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తే 10a ప్లస్ 20b ప్లస్ 60c ఈక్వల్ టు 12.9 into 2 that equal to 18.52 that equal 25.8. 25.8. ఈ ఈక్వేషన్ తీసుకోండి. సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకి? 10a ప్లస్ 30b ప్లస్ 100c ఈక్వల్ టు 37.1. ఈ వాల్యూ చెప్పండి ఎంత? ఫస్ట్ది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ 10b ప్లస్ 100 మైనస్ 100 ప్లస్ 60 మైనస్ 40c ఈక్వల్ టు 37.1 25.8. వాల్యూ చెప్పండి అక్కడ. 37.1 25.8 మైనస్ 11.3 ఇలా వచ్చింది ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ 1 2 3 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, అది నోట్ చేసాం. దీన్ని ఫోర్త్ ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ 2 3లో కూడా ఇప్పుడు ఏం క్యాన్సిలేషన్ చేయాలి? 2 3లో కూడా ఏని క్యాన్సిలేషన్ చేస్తే మనకి ప్రాబ్లం ఈజీ అవుతుంది. ఈక్వేషన్ 2 తీసుకోండి. ఈక్వేషన్ 2ని దేంతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. దట్ ఈక్వల్ టు విచ్ ఇంప్లైస్ 30a ప్లస్ 3తో మల్టిప్లై చేస్తున్నారు 90b ప్లస్ 300c 37.1 into 3 that equal to 3 21 9 10 11 that equal to ఎంత వస్తుంది? 311.3. సో 3 21 9 10 11 దట్ ఈక్వల్ 1 పాయింట్ తర్వాత కాబట్టి 311.3. నెక్స్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ 30a ప్లస్ 100b ప్లస్ 354c ఈక్వల్ టు 130.3. that equal to cancel minus 10b minus 54c 130.3 311.3 that equal to ఎంత అవుతుంది చూడండి? 0
9 2 29.0 29 point minus 29.0 ఇది ఫోర్త్ కదా. ఫిఫ్త్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ని ఫిఫ్త్ ఈక్వేషన్ సాల్వ్ 4 and 5 ఈజీగా వచ్చేస్తుంది చూడండి. సాల్వ్ మైనస్ కామన్ తీసేయచ్చు, వీటిలో రెండిట్లో మైనస్ ఉన్నాయి కాబట్టి ఫోర్త్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఫోర్త్ ఈక్వేషన్ ఈక్వల్ టు 10b ప్లస్ 40c ఈక్వల్ టు 11.3. 10b ప్లస్ మైనస్ 19 వచ్చింది మేడం. ఎక్కడ పైన 19 మేడం. మైనస్ 19 సారీ మైనస్ 19.0 19.0 అలా 54 19. దీని సాల్వింగ్ ఏం మల్టిప్లై చేయక్కర్లేదు, ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ చూడండి ఎంత వస్తుంది. మైనస్ 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 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. 6 54లోంచి 40 తీసేస్తాం, దట్ ఈక్వల్ టు 14 మైనస్ 14 14c ఈక్వల్ టు 19.0 11.3 that equal 10 loans 3 8 loans అంటే 7 that equal 39 1 అంటే 7.7 minus 7.7. సి వాల్యూ చెప్పండి. 0.55. 0.55. అలాగే బి వాల్యూ, సి వాల్యూ, బి వాల్యూ, ఏ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయండి. బి వాల్యూ, ఏ వాల్యూ. బి వాల్యూ అంటే ఫోర్త్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ C equal to 0.55 in equation 4. Fourth equation అంటే 10 మైనస్ కామన్ తీసేసిన దాంట్లో చేయండి. ప్లస్ 4c equal to 113. 10b into 40 into 0.55 equal to 11.3. b వాల్యూ చెప్పండి. B value minus 1.07 మేడం. మైనస్ వచ్చిందా? yes మేడం. 1.07 మైనస్ ఎందుకు వచ్చింది? 10b equal to 40 అంతేలా 40 కదా ఇక్కడ. minus 1.07. నెక్స్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి.
3.74 మేడం. ఏ వాల్యూనా 1.42 అని చెప్తున్నారమ్మ, చూడండి ఒకసారి. 1.42 మేడం నాకు వచ్చింది 1.42 వచ్చింది. 1.42 ఇక్కడ మైనస్ రాంగ్ వేసుకుంటా చూడు. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చిన వాల్యూస్ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఇలా తీసుకున్నాం. 0.55 అంటున్నాం కదా, సి వాల్యూ 0.55, బి ఈక్వల్ టు -1.07, ఏ ఈక్వల్ టు 1.42. దట్ ఈక్వల్ టు ద సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పి లాస్ట్లో y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ అని రాసి మనకు వచ్చిన వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. y ఈక్వల్ టు ఏ వాల్యూ 1.42 ప్లస్ బి ఇంటూ అంటే -1.07x ప్లస్ సి వాల్యూ 0.55x స్క్వేర్. ఈ విధంగా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇలా వచ్చింది కదా, ఇలా ఈ విధంగా సెకండ్ డిగ్రీ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఇలా వస్తే కనుక ఇలా క్యాలిక్యులేట్ చేసి మనం చూపిస్తే టేబుల్కి ఇన్ని మార్క్స్, ఏ వాల్యూ ఫైండ్ చేసినందుకు, నార్మల్ ఈక్వేషన్స్ రాసినందుకు, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినందుకు, బి వాల్యూ, సి వాల్యూ ఫైండ్ చేసినందుకు అన్నిటికీ మార్క్స్ ఉంటాయి. టేబుల్ వరకు కరెక్ట్గా చేస్తే 4 మార్క్స్ వేస్తారు. నెక్స్ట్ నార్మల్ ఈక్వేషన్స్కి మార్క్స్ ఉంటాయి. అలా 10 మార్క్స్ని దీనికి అన్ని డివైడ్ చేస్తారు. ఇక్కడ దాకా చేసి రాంగ్ వచ్చినా కానీ మీకు మార్క్స్ వస్తాయి. టేబుల్ కరెక్ట్గా చేసిన, ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఏబీసీ వాల్యూస్ రాంగ్ చేసినా కానీ మీకు అక్కడ వరకు మార్క్స్ ఇస్తారు. ఈ వాల్యూస్కి లాస్ట్లో ఇది చూడండి, లాస్ట్లో ఈ విధంగా ఫామ్ చేసి రాసినందుకు కూడా మార్క్స్ ఉంటాయి. అర్థమైంది? దీనికి 1 మార్క్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అడిగిందే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి మనం లాస్ట్లో ఇలా చూపిస్తే కనుక దీనికి కూడా మార్క్స్ ఉంటాయి. ఈ విధంగా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. అర్థమైందా ఈ ప్రాబ్లం? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం నోట్ చేద్దాం. ఫిట్ ఏ పారాబోలా or second degree equation to the following data. డేటా వచ్చేసి ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చాడు? 1 2 3 4 5. నెక్స్ట్ y values 10 12 8 10 12 8 10 14 10 14. ఇవి x వాల్యూస్, y వాల్యూస్. ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ఫిట్ ఏ పారాబోలా ఆర్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ టు ద ఫాలోయింగ్ డేటా. కాబట్టి ఫస్ట్ సొల్యూషన్లో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ తీసుకోవాలి. ద సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఈజ్ y equal to a plus bx plus cx square. The normal equations of second degree equation. The normal equations of second degree equation. Normal equations ఏంటి? sigma y equal to na plus b into sigma x plus c into sigma x square. Second is sigma xy equal to a into sigma x square sigma x plus b into sigma x square plus c into sigma x cube. Last sigma x square y equal to
a into sigma x square plus b into sigma x cube plus c into sigma x to the power of 4. ఇవి నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏమేం ఫామ్ టేబుల్లో ఏమేం ఫామ్ చేయాలి? ఎక్స్ వై సిగ్మా ఎక్స్ స్క్వేర్ కావాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ వై. టేబుల్లో ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ స్క్వేర్ వై. X values 1 2 3 4 5 1 2 3 4 5. Y values 10 12 8 12 8 10 14. X square 1 4 9 16 25. X cube 1 8 27 64 100 125 125. X to the power of 4 1 16 81 256 125 into 5 256 625. ఇక్కడ చూడండి 125 ఇచ్చాడు కదా. ఎక్స్ క్యూబ్ వాల్యూ అంటే 1 8 క్యూబ్ 27 64 5 into 5 25 25 into 5 ఇక్కడ 125 ఇక్కడ 4 కదా 125 into 5 625. xy x ని y ని మల్టిప్లై చేయాలి. xy 10 24 24 40 లాస్ట్ ది 350 లాస్ట్ ది అంతా 170 లాస్ట్ ది x స్క్వేర్ y 10 48 72 160 70 into 350 టేబుల్ ఎలా వస్తుంది? ఇక్కడ సిగ్మా ఎక్స్ ఎంత? సిగ్మా ఎక్స్ ఈక్వల్ ఎన్ ఈక్వల్ ఎంత? ఎన్ ఈక్వల్ టు 1 2 3 4 5 ఎన్ ఈక్వల్ టు 5. సిగ్మా ఎక్స్ 15 సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 15. సిగ్మా వై ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు వాల్యూస్ నోట్ చేయండి. సిగ్మా ఎక్స్ 15 సిగ్మా వై ఈక్వల్ టు 54 సిగ్మా ఎక్స్ స్క్వేర్ 55 sigma x cube 225 sigma x to the power of 4 920 979 sigma xy ఎంతంటే sigma xy 168 sigma x square y 640 sigma x square y 640.
ఈ వాల్యూస్ అన్ని నార్మల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయాలి. సిగ్మా n ఈక్వల్ టు 5, సిగ్మా x ఈక్వల్ టు 15, సిగ్మా y ఈక్వల్ టు 54, సిగ్మా x స్క్వేర్ ఈక్వల్ టు 55, సిగ్మా x క్యూబ్ ఈక్వల్ టు 225, సిగ్మా x టు ద పవర్ 4 ఈక్వల్ టు 979, సిగ్మా xy ఈక్వల్ టు 168, సిగ్మా x స్క్వేర్ y ఈక్వల్ టు 640. నెక్స్ట్ నార్మల్ ఈక్వేషన్స్ తీసుకుని అందులో సబ్స్టిట్యూట్. ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్ తీసుకోండి. ద నార్మల్ ఈక్వేషన్స్ ఆర్, లేకపోతే అక్కడ ఉంటాయి కదా మీకు, అందులో ఫస్ట్ ఆల్రెడీ చేస్తాం కదా, డైరెక్ట్గా అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. నార్మల్ ఈక్వేషన్స్ సిగ్మా y ఈక్వల్ టు n ఇంటూ a ప్లస్ b ఇంటూ సిగ్మా x ప్లస్ c ఇంటూ సిగ్మా x స్క్వేర్, సిగ్మా xy ఈక్వల్ టు a into sigma x plus b into sigma x square plus c into sigma x cube. Third, sigma x square y equal to a into sigma x square plus b into sigma x cube plus c into sigma x to the power 4. ఈ దీంట్లో ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్స్ 55a ప్లస్ 15b ప్లస్ 5c ఈక్వల్ టు 54 ఒక ఈక్వేషన్ వచ్చింది. సెకండ్ది 225a ప్లస్ 55b ప్లస్ 15c ఈక్వల్ టు 168. 5a కదా మేడం, NA 5a. లాస్ట్ ఈక్వేషన్ 479a ప్లస్ 225b ప్లస్ 55c మేడం ఈక్వల్ టు లాస్ట్ది 640. ది ఈక్వేషన్స్ని 1, 2, 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి. ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి. మేడం సెకండ్ ఈక్వేషన్ 15a కదా మేడం, 255a పెట్టారు. ఫస్ట్ది 55a ఫస్ట్ది, సెకండ్ది 15a. ఫస్ట్ది 5a ప్లస్ 15b ప్లస్ 5c, సెకండ్ది 15a ప్లస్ 55b కదా. ఫస్ట్ 55c మేడం, 55c మేడం, 55c. సెకండ్ ఈక్వేషన్ లో 255c, సెకండ్ ఈక్వేషన్లో 255c. మీరు ఇక్కడ నోట్ చేసుకున్నారు కదా, నేను రబ్ చేశాను అందుకని నేను సరి చేయలేకపోయాను. 55a ప్లస్ 55b ప్లస్ 15c ఈక్వల్ టు 168. లాస్ట్ థర్డ్ ఈక్వేషన్ చూడండి, లాస్ట్ది 640 కదా. x టు ద పవర్ ఆఫ్ 4 వాల్యూ ఎంత, 970. x టు ద పవర్ ఆఫ్ 4 979c ప్లస్ ఇక్కడ ఎంత చూడండి, లాస్ట్ది ఈక్వేషన్ 168y కదా, 168 ఇది సిగ్మా x స్క్వేర్ y, ఇది సిగ్మా x స్క్వేర్ y అంటే 640, సిగ్మా xy అంటే 168. ఇక్కడ మనకి ఈక్వేషన్ లాస్ట్ ఏమొస్తుంది, సిగ్మా x స్క్వేర్ y, సిగ్మా x స్క్వేర్ y 55a ప్లస్ 55a ప్లస్ 225b 225. ఇక్కడ కూడా 225 వస్తుంది.
ఇక్కడ కూడా 225 వస్తుంది. ఇదేమి ఎక్స్, ఇదేమో ఎక్స్ స్క్వేర్ కదా. 225C. 225 సెకండ్ ఈక్వేషన్ 225C. 225C. ఈ వాల్యూస్ని ఏ ఈక్వేషన్ని, ఫస్ట్ ఈక్వేషన్ని, సెకండ్ ఈక్వేషన్ని, థర్డ్ ఈక్వేషన్ని సాల్వ్ చేసి ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్లో వచ్చిన వాల్యూస్ని ఏబిసి వాల్యూస్ ఎంత వస్తున్నాయి చూసి దాంట్లో ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి అదే ఏ వాల్యూ ఎంత వచ్చింది, బి వాల్యూ, సి వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూపించాలి. అదే బెస్ట్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఇక్కడతో క్లాస్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ మండే.